నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మొన్న హరీష్ రావు గారు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద పడ్డారు. ఏంటంటే తెలంగాణ ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడుస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్తూనే ఎప్పటికప్పుడు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేసి మొన్న ఆయన మాట్లాడారు. ఇవాళ వచ్చేసి కేటీఆర్ గారు తెలంగాణ నీటి జలాల గురించి రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు అంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ అంతా కూడా తెలంగాణ నీటి జలాల గురించే పడ్డది. అండ్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంత సీరియస్ గా మేము ఉద్యమం చేశామో ఇప్పుడు ఈ నీటి జలాల గురించి కూడా అంతే సీరియస్ గా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తాము అంటున్నారు. అంటే ఇది ఎలా చూడాలి? మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని చూస్తున్నారా? అప్పుడు ఉద్యమం అని చెప్పి అందరినీ వెనకేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏది లేదు కాబట్టి ఏదో ఒక ఉద్యమంతో ముందుకొచ్చి జనాల్ని వాళ్ళ వైపు తిప్పుకుందామని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారంటారు? హరీష్ రావు గారు మాట్లాడేది ఎట్లా ఉందంటే, ఆడలేనమ్మా, మధ్యలో సరిగా వాయించలేదు, అందుకే నేను ఆడలేకపోయాను అని అన్నట్టుంది. అంటే ఏంటంటే వీళ్ళకి ఒక 10 సంవత్సరాల అధికారం ఇచ్చినా కూడా వీళ్ళు ఏది చేయలేని పని. అంటే 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట ఆంధ్ర వాళ్ళు అనేది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వీళ్ళకి గుర్తు కూడా రాదు, అసలు కళ్ళ కూడా ఊహించరు. ఆంధ్రాకి వెళ్తారు, మంచిగా బిర్యానీలు తింటారు, చేపల పులుసులు తింటారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వస్తారు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు. అన్ని సత్సంబంధాలు చాలా బాగుంటాయి. పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు, పార్టీ బీఆర్ఎస్ అని పెడతామంటారు. ఇట్లా రకరకాల అవన్నీ స్టంట్ అన్నీ చూసారు. తెలంగాణ ప్రజలు చూసాము, యాక్చువల్లీ తెలుగు ప్రజలందరూ కూడా ఈ స్టంట్లు చూసారు. సరే, ఏదైనా సరే ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా అందరూ ఎప్పటికైనా కూడా కలిసి తెలుగు వాళ్ళన్నాక కలిసిమెలిసి ఉండాలనేది ఎండ్ ఆఫ్ ద టైం ఎవరైనా కోరుకునేది అదే కదా. సో ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు మళ్ళీ కొత్త పాట మొదలు పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం. అరే, మీకు ఎంతసేపు ఆయన గురించి మాట్లాడటం తగ్గించి మీరు పని మీద ఫోకస్ చేస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది. మీకు ఎంతసేపు ఆయన మీద పడి ఇచ్చేస్తే ఏదో ఓట్లు పడతాయి అని అనుకుంటే ఒక టర్మ్ నమ్ముతారు, రెండో టర్మ్ నమ్మారా? లేదు కదా. సో ఎప్పటికైనా నిజం నిర్ధారణ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆంధ్ర వాళ్ళు దోచేస్తున్నారు అని మాట్లాడితే ప్రజలు ఎంతవరకు నమ్ముతారే? నీకు ఇచ్చినారు, మీ చేతికి అధికారం ఇచ్చారు, ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు అనేది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఒట్టి నీళ్ల మీదనే పట్టం కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా కట్టిగానే ఉంటే ఈ రోజు నీ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అరే, మీకు అధికారం ఎలా చెయ్యాలనేది తెలియకుండా ఫెయిల్యూర్ మీరు. అలాంటి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఆయనకున్న రాజకీయ అవగాహన కానివ్వండి, ఆయనకి పరిపాలన మీద ఉన్న పట్టే కానివ్వండి, ఇవన్నీ మీకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా లేదా? సో ఆయనతో మీరు ఎక్కడైనా కంపారిజనా? ఆయన యాక్చువల్లీ తెలంగాణని ఈరోజు ఈ స్థాయిలో డెవలప్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రోజున ఇక్కడ ప్రతిదీ హైదరాబాద్ నగరంలో కానీ చాలా చోట్ల కానివ్వండి శిలాపలకాల మీద చూసుకోమనండి, వెళ్ళి వీళ్ళెన్ని కట్టారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని జరిగిందా అభివృద్ధి అనేది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అనేది కనుక్కోమనండి. ఆయన 9 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో కనుక్కోమనండి. ఇది డెవలప్ అనేది ఇంపార్టెంట్. కానీ ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆడటమో, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ విరోధిలాగా కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అవును మేడం, ఎప్పుడు జగన్ ని కౌంటర్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే అదే కదా నేను అనేది. జగన్ కి మీకు అసలు తెలిసే ఉంటుంది, అందరికీ ప్రజలందరికీ తెలుసు. జగన్ కోసం ఫండ్స్ పంపించిన తెలంగాణ ప్రభుత్వం. ఓకే, తెలంగాణ ప్రభుత్వం ఫండ్స్ పంపించింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అనేదానికి, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావటానికి. అప్పుడు అనిపించలేదా తెలంగాణ సొమ్ములు ఎందుకు తీసుకెళ్లి ఆంధ్రాలో ఎలక్షన్లకు ఖర్చు పెట్టాలి? సో మనకేం సంబంధం ఉంది, మన రాష్ట్రంలో మన నిధులు మనం ఖర్చు పెట్టుకోవాలనేది అనిపించలేదా? ఎందుకు మేడం? అక్కడ వస్తే వీళ్ళకేంటి బాధ? అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలి. ఓకే, సో వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను ఎప్పుడూ చెప్తున్నది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటే వీళ్ళు ఇక్కడ అభివృద్ధి చేయాలి, అభివృద్ధితో పోటీ పడాలి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక వీక్ పర్సన్ అక్కడ ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి ఇక్కడ ఈ రాష్ట్రమే బాగా కనపడుతుంది, ఆల్రెడీ అభివృద్ధి అయినది కాబట్టి ఇదే కనపడుతుంది. సో అక్కడ ఒక అసమర్థుడు అనే వ్యక్తి కూర్చోవాలి. అసమర్థుడు కూర్చుంటే ఒక రాష్ట్రానికి, ఒక క్యాపిటల్ సిటీ కూడా లేని వ్యక్తి అక్కడ కూర్చున్నాడు అనుకోండి, అది చూసారా మనం ఇక్కడ నుంచి తరిమేసాము ఆంధ్ర వాళ్ళని, వాళ్ళు చూసావా క్యాపిటల్ సిటీ కూడా కట్టుకోలేదు, నేను ఈ కూలిపోయే కాళేశ్వరం తీసుకొచ్చాను, నేను అమరవీరుల స్తూపానికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కట్టాను,
ఇలాంటివి తప్ప ఇంకా ఆయన చేసింది ఏంటి? ఇప్పటికి కూడా శిలాఫలకం లేదంట అమరవీరుల స్తూపం దగ్గర. అంటే ఆయన సెక్రటరేట్ కట్టాడు. అంటే ఇవేనా 10 ఏళ్లకు నువ్వు చేయగలిగింది? ఇదేనా? రైతు బంధు ఎందుకు చేసావు? 100 ఎకరాల వాళ్ళు తీసుకోవటానికా? అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారు? ఇప్పుడు కియా కంపెనీ కానివ్వండి, భోగపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, శ్రీ సిటీ కానివ్వండి, అంటే మీకు ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలన్నీ కూడా ఈ ప్లేస్లో ఎక్కడ ఎవరిని చూసుకుంటారు? ఇక్కడ కేసీఆర్ గారు సీఎంగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటే ఎవరైనా కంపెనీలు ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కే వెళ్తారు. ఆ స్టేటు ఆయన చేతిలో ఉంది కాబట్టి పక్కాగా అది డెవలప్ అవుతుందని ఒక నమ్మకం కూడా, ఒక క్యాపిటల్ సిటీ కూడా లేకపోయినా కూడా కియా లాంటిది తెచ్చారు. నువ్వేం చేసావు ఇక్కడ? ఆ స్థాయిలో చెప్పుకునేటట్టు ఏమైనా ఒక కంపెనీ తెచ్చుకోగలిగావా? ఏం తెచ్చావు? అదేమంటే మేమే హైటెక్ సిటీ ఇది చేసాం అది చేసాం అని అంటే, హైటెక్ సిటీ ఒక కంపెనీ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన తర్వాత చాలా వచ్చాయి. అది పునాది వేసిన వ్యక్తి ఎవరు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. అవి తర్వాత ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. నువ్వు చేసింది ఏంటి చెప్పు ఇక్కడ? సో అందుకనే వాళ్ళకి అసమర్థుడైన సీఎం ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజున తెలంగాణ ఫండ్స్ అన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు. కొన్ని వేల కోట్లు తరలించారు ఇక్కడ నుంచి. ఆ రోజున ఎవరికి ఇక్కడ ఉన్న తెలంగాణ ఈ రోజున సోకాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకందరికీ ఆ రోజున తెలియలేదా? తెలంగాణ సొమ్ములు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ఎందుకు వీళ్ళకి అనిపించలేదు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉంటే మీకేంటి అడ్డు? ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఆయన బాగు చేసుకుంటున్నారు, ఆయన నమ్మి అక్కడ ఓట్లు వేస్తున్నారు, ప్రజలు గెలిపించుకుంటున్నారు. మీకు అధికారం కోసం ఇక్కడ తెలంగాణలో ఓన్లీ వీళ్ళ అధికారం కోసం వీళ్ళు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఆయన మీద విష ప్రచారం చేస్తున్నారంటారా? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధిలో పోటీ పడలేరు. అందుకని కేసీఆర్ గారు చేసేది ఒకటే ఒక విష ప్రచారం ఏంటంటే ప్రాంతీయవాదం రెచ్చగొట్టడం, నీళ్ళని చెప్పి రెచ్చగొట్టడం, ఇలాంటివి మాట్లాడి ప్రజల్లో మళ్ళా విధ్వంసాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజలకి ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు, 3వసారి కూడా వింటే మళ్ళీ మూర్ఖులుగా చూస్తారు కదా. ప్రజలకు ఆ తెలివి ఉంది, మేము మూర్ఖులం కాదు, నువ్వు చెప్పే ప్రతి మాట వినటానికి మేము డెసిషన్ తీసుకోగలం అనేది వాళ్ళు చూపెట్టారు. మొన్న ఒక మార్పు కోరుకున్నారు. వచ్చిన మన చేతిలో 10 సంవత్సరాలు సుదీర్ఘమైన టైం ఉన్నప్పుడు మనం ఏం చేసామనేది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకు ఉందా? టైం ఎక్కడుంది మేడం? స్కామ్లు చేయడానికి సరిపోలేదు. ప్రతి దానిలో స్కామ్లే. ఈ రోజున తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది ఏది అంటే కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఏముంది తెలంగాణలో బాగుపడ్డదంటే? కానీ రైతన్నలకి అండగా ఉంది కూడా కేసీఆర్ అని అంటారు కదా మేడం. అది నేను అనేది. రైతన్నలకి ఎట్లా అండా? రైతు బంధు అని అన్నారు. రైతు బంధు ఓకే, చిన్న రైతులకు ఇవ్వటం అనేది తప్పు కాదు, ఇవ్వాలి కూడా, ప్రోత్సహించాలి. సరే, దానిలో సబ్సిడీ విత్తనాలు ఇచ్చారా? లేదు. ఇప్పుడు వర్షానికి ఎన్ని చోట్ల ధాన్యం తడిచిపోయి ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళకి ఏమైనా గోడామ్స్ కట్టారా? లేదు. సో వాళ్ళకి పట్టలు లాంటివి తడిచిపోకుండా వేసుకోవటానికి ఇట్లాంటివైనా వాళ్ళకి అట్లా మినిమం ఇవేనా ఏమైనా చేశారా? అవి లేదు. అంటే మీకు ఎట్లాగా ఎంతసేపు మేము కాళేశ్వరం రైతుల కోసం కట్టేసాం, రైతు బంధు ఇచ్చేసాం, కాళేశ్వరం మూలన అంతా మొత్తం సస్యశ్యామలం అయిపోలేదు కదా తెలంగాణ మొత్తం, కొంతమందికే ఉపయోగపడింది. సరే, ఉపయోగపడిందైనా కంటిన్యూ ఉపయోగపడే ప్రాజెక్ట్ కట్టావా? లేదు కదా. కొంచెం కుంగిందని చెప్తున్నారు కదా మేడం ఆయన కేటీఆర్ గారు. అదే కొంచెం. ఇప్పుడు కొన్ని లక్షల టీఎంసీ వాటర్ కిందకి వెళ్ళిపోతుందంట. ఏం చేయగలుగుతున్నావు? దాన్ని నింపి ముంపుకు తెచ్చుకోవాలంటారా? ప్రజలు కొట్టుకుపోతే పోయారు, వీళ్ళేం బాగానే ఉంటారు. సరే, ఉద్యమంలో చనిపోయిందైనా యువత, వీళ్ళు బాగానే ఉన్నారుగా, వీళ్ళ కుటుంబం వీళ్ళు బాగానే ఈ రోజున సంతోషంగా హ్యాపీగా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని బాగానే సెట్ అయ్యారు. కానీ చనిపోయిన కుటుంబాల పరిస్థితి? సో రేపొద్దున మళ్ళా ఇలాంటివి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ప్రజలు వింటారా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం రేంజ్లో మళ్ళీ ఉద్యమం చేస్తాను అంటున్నారు కదా మేడం, దీనికి ఇప్పుడు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుందంటారు? నేను అనుకుంటాను స్పందన ఉండకపోవచ్చు. ఇంకా కూడా ఆ మాటలు నమ్మేటట్టయితే ప్రజలు లేరు. ప్రతిసారి ఉద్యమం అంటే ఉద్యమానికి ఒక విలువ ఆలోచిస్తారు ప్రజలు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మన దగ్గర నుంచి వాటర్ వెళ్తుంది కిందకి. సో మనం ఎంత వాడుకోగలమో వాడుకోవచ్చు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో వాటర్, ఎన్నో వేల టీఎంసీలు వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది. పెద్ద వర్షం మహారాష్ట్ర అదంతా వచ్చింది అనుకోండి, మొత్తం కిందకే వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు అదంతా మహారాష్ట్ర అంతా కూడా మునిగిపోయింది కదా, వాటర్ అంతా కూడా కిందకే కదా వెళ్ళాలి. సో అక్కడైనా సముద్రంలోనే కలవాలి కదా. సో ఇలాంటిది ఉన్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ సేవ్ చేసుకునేటట్టు నువ్వు ఎందుకు సరైన ప్రాజెక్టులు కట్టలేదనేది క్వశ్చన్ చేస్తుంది రేపొద్దున. సో నువ్వేదో ఎత్తిపోస్తానన్నావా, ఏం చేస్తానన్నావా, చేసావు. సరే, కట్టిన ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? దానిలో 1,30,000 కోట్లు ఎలా ఖర్చు అయింది?
సో అంతగా బాగా కట్టుంటే ఈ రోజున మీరు చూడండి, అడిగి చూడండి, మన ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇంత పెద్ద స్కామ్ ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్లో జరిగిందని అంటే ఖచ్చితంగా దీని గురించే చెప్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టు. మీరు కనుక్కోండి, గూగుల్లో వచ్చి సెర్చ్ చేయండి. సో అంత వర్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం గురించే చెప్తారు. అంటే ఆ స్థాయిలో మన దేశంలో అంత గొప్ప ప్రాజెక్ట్ కట్టానని చెప్పి ఆయనే చెప్పారు, అంత చండాలమైన ప్రాజెక్ట్ ఇంకోటి లేదని చెప్పి అదే గూగుల్ కూడా చెప్తుంది. అంటే ఏంటి దీనికి అంతటికి రీజన్ ఏంటి? మనం సంపాదించుకోవాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఆయన కుటుంబం ఆయన బాగుంటే చాలు, ప్రజలు ఏమైపోయినా బాధ లేదు. సో తెలంగాణ సొమ్ములు తీసుకెళ్ళి వీళ్ళ అవసరాలు అన్నప్పుడు తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకు ఇచ్చినా అప్పుడు తప్పు లేదు. సో వీళ్ళ మటుకు బాగుండాలి, అది వీళ్ళ నైజం అనేది మనకు క్లియర్గా కనపడుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.